మనం మన టాప్ని మనమే కుట్టుకుందాము అని అనుకున్నాం కదండి. సో అనుకున్నట్టుగానే మన టాప్ మనం కుట్టుకున్నాము. సో ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటి అంటే సెమీ పటియాలా ప్యాంట్ని ఎలా మెజర్ చేస్తారు అండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేను సెమీ పటియాలా ప్యాంట్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మా పాప ఉందండి, మా పాప బాడీ మీద మీకు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. నేను ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ మీద సెమీ పటియాలా ప్యాంట్ని ఎలా మెజర్ చేస్తారు అండ్ దానికి లెంత్ ఎలా తీసుకుంటారు అండ్ ఆ లెంత్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని నేను ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్గా మనం సెమీ పటియాలా ప్యాంట్ మెజర్మెంట్స్ సెమీ పటియాలా ప్యాంట్కి కేవలం మూడు మెజర్మెంట్స్ అవసరం అండి. ఒకటి ఏంటంటే హిప్ మెజర్మెంట్ అండ్ రెండోది వచ్చేసి మన లెగ్ లెంత్ ఎంత ఉన్నది అని అండ్ థర్డ్ వచ్చేసి కింద లెగ్ యొక్క రౌండ్ ఎంత ఉంది అని తీసుకుంటామండి. ఈ మూడు మెజర్మెంట్స్ ఉంటే పటియాలా ప్యాంట్ది మెజర్మెంట్ అనేది తెలిసిపోతుందండి. ఇప్పుడు మనం ఫస్ట్గా ఈ పాప మీద సెమీ పటియాలా ప్యాంట్ మెజర్మెంట్స్ అనేది తీసుకుందామండి. మీకు ముందే చెప్పాను కదండి, ఎప్పుడైనా కానీ టేపు మెజర్మెంట్స్కి ఇక్కడ 1 అనే నెంబర్ నుంచి కౌంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు పాపని ఒక సైడ్కి తిప్పానండి. ఎప్పుడైనా కానీ మనము ఇక్కడ నుంచి మెజర్మెంట్స్ అనేది అసలు తీసుకోకూడదు. పటియాలా ప్యాంట్కి ఈ సైడ్ మాత్రమే మెజర్మెంట్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కడ నుంచి అయితే రిక్వైర్మెంట్ అడుగుతారో అక్కడ నుంచి మనం ఇలా మెజర్ చేసుకోవాలి. ఇదిగోండి, మనం ఇక్కడ నుంచి మెజర్ చేసి యాంకిల్ వరకు లెంత్ ఎంత ఉందో చూసుకుందామండి. ఓన్లీ యాంకిల్ వరకు లెంతేనండి. అంటే మనకి ఎలా చెప్పాలి అంటే 28.5 హిప్ ఇక్కడ నుంచి మెజర్ చేశాను నేను మా పాపకి. ఎప్పుడైనా సరే మెజర్మెంట్స్ తీసుకుంటే ఇలా సైడ్ నుంచి మాత్రమే తీసుకోవాలి, ఫ్రంట్ నుంచి అసలు తీసుకోకూడదు. సో నేను సైడ్ నుంచి ఇక్కడ నుంచి మెజర్ చేసి యాంకిల్ లెంత్ వరకు తీసాను. సో 28.5 వచ్చింది. అండ్ ఇది అయిపోయింది, ఫస్ట్ ఇది అయిపోయింది కదండి. రెండోది హిప్ యొక్క మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. హిప్ యొక్క మెజర్మెంట్ 31 ఉంది. అండ్ ఇంకొకటి ఉంది అని చెప్పాను కదండి, ఈ కింద యాంకిల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. యాంకిల్ లెంత్ లైన్ ఓకేనా అండి. ఇప్పుడు మనం సెమీ పటియాలా ప్యాంట్ని మెజర్ చేసుకోవడానికి మనం 3 మెజర్మెంట్స్ తీసుకున్నాము. ఒకటి వచ్చేసి లెగ్ యొక్క లెంత్ తీసుకున్నాము, అది హిప్ సైడ్ నుంచి అండ్ యాంకిల్ లెంత్ వరకు మెజర్ చేస్తాము. అండ్ సెకండ్ వచ్చేసి హిప్ మెజర్మెంట్ తీసుకున్నాము. అండ్ థర్డ్ వచ్చేసి యాంకిల్ యొక్క లెంత్ యాంకిల్ యొక్క రౌండ్ అనేది ఎంత ఉందో మెజర్ చేసుకున్నాము. ఈ 3 మెజర్మెంట్స్ని ఉపయోగించి ఇప్పుడు క్యాలిక్యులేట్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సెమీ పటియాలా ప్యాంట్కి మెజర్మెంట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. ఫస్ట్గా చెప్పాను కదా, ముందుగా మనం 3 పాయింట్స్ తీసుకోవాలండి. అది ఒకటి లెగ్ లెంత్, అదే కాలు పొడవు, నడుము, హిప్ అండి, కాలు పాదం యొక్క పాదం పొడవు, ఓకే అండి. ఇప్పుడు మనం లెగ్ లెంత్, హిప్ అండ్ యాంకిల్ లెంత్ ఎంత ఉందో చెప్తానండి. ఫస్ట్గా కాలు యొక్క పొడవు వచ్చేసి ఇందాక మా పాపదైతే 28 ఉందండి, నడుము వచ్చేసి 31 ఉంది, కాలు యొక్క పొడవు వచ్చేసి 9 ఉంది. సో ఈ 3 మెజర్మెంట్స్తో ఇప్పుడు వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ పాయింట్ అండి, మనం ఏం చేసుకోవాలంటే లెంత్ తీసుకుందాం. లెంత్ వచ్చేసి ఇక్కడ 28 ఉంది. సో ఇక్కడ లెంత్ 28 ఉందండి. ఈ లెంత్ని మనం 2 పార్ట్స్గా చేయాలి. ఈ లెంత్ 2 పార్ట్స్ ఎలాగంటే 28లో నుంచి ముందుగా 7 అనేది తీసేయాలి. 7 ఎందుకు తీసేస్తామంటే మనము సెమీ పటియాలా ప్యాంట్ ఎలా ఇస్తామండి, కింద కాలు పైన మనకి ఇక్కడ నడుము దగ్గర బెల్ట్ టైప్లో పెద్దగా ఉంటుంది కదండి. సో దానికోసం మనం ఇక్కడ 7 అనేది లెస్ చేసాం అనమాట. సో 28లో నుంచి 7 తీసేస్తే 21. ఇప్పుడు ఈ 21 అనేది మెయిన్ మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు మనము లెగ్ లెంత్లో క్లాత్ మీద కనుక మనం మెజర్ చేసేటట్టయితే ఈ 21ని పెట్టి మెజర్ చేస్తామన్నమాట.
సో మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఒకటి వచ్చేసింది. అండ్ ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే హిప్ మెజర్మెంట్ ఎలా చేస్తారంటే నడుం మెజర్మెంట్. ఇక్కడ మనం 7 తీసుకున్నాం కదండి, లెంత్ అదంతా కలిపి ఈ 7కి +2 అనేది యాడ్ చేస్తాం. +2 అనేది ఎందుకంటే ఖర్చులోకి అనమాట. సో ఈ 7కి +2 అని యాడ్ చేస్తే మొత్తం టోటల్గా 9 వచ్చింది. ఓకేనా అండి, ఈ మెజర్మెంట్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ప్యాంట్ లెంత్ ఎంత అంటే 28. ఈ 28లో నుంచి ఎవరికైనా సరే పైన పట్టీ చేయడానికి 7 అనేది రిమూవ్ చేస్తామన్నమాట. సో 28లో నుంచి 7 తీసేస్తే 21. ఈ పాయింట్ అనేది పక్కన పెడితే ఇప్పుడు ఈ 7ని తీసుకుంటే హిప్ లెంత్ మనం ఎలా మెజర్ చేస్తాము అంటే ఈ 7కి +2 అనేది యాడ్ చేసి ఈ 9. ఈ 9 అనేది నడుం యొక్క సైజుకి కొంచెం లూజ్గా కావడానికి ఇది మాత్రం సెట్ అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ వచ్చేసినాయి అనమాట అప్పుడు. ఓకేనండి, ఇక్కడ హిప్ ఎంత వచ్చిందంటే నడుము టోటల్గా 31 వచ్చింది. సో ఇక్కడ టోటల్ హిప్ లెంత్ ఎంత వచ్చిందంటే 31. ఈ 31కి +10 అనేది యాడ్ చేస్తే 41. ఈ 31కి +10 అనేది యాడ్ చేస్తే 41 వచ్చిందండి. ఈ 41 డివైడెడ్ బై 4 = 10.5. ఇది ఇప్పుడు హిప్ యొక్క మెజర్మెంట్ అండి. మనం పిస్తాకి ఎలా అంటే పిస్తాకి మనం 9 పాయింట్స్ తీసుకుంటాము. అది మంచిగా ఫిజిక్ అంతా బాగున్న వాళ్ళకైతే 9 పాయింట్స్ తీసుకుంటాము, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 9.5 తీసుకుంటాము. మాకు ఇక్కడ పిస్తా దగ్గర కొంచెం లూజ్గా ఉండాలి, బాగుండాలి అనుకుంటే మనం 10 వరకు వెళ్ళొచ్చండి. ఇంకా ఈ 10 పాయింట్స్ వరకు బాగుండిద్ది అనమాట. ఇప్పుడు కింద మనం లెంత్ అనేది మెజర్ చేసుకున్నాం కదా, కాలు యొక్క యాంకిల్ లెంత్ యొక్క పొడవు. యాంకిల్ లెంత్ యొక్క పొడవు ఎంత వచ్చిందంటే 9 వచ్చిందండి. ఈ 9ని డివైడెడ్ బై 2. 9 డివైడెడ్ బై 2 = 4.5. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ప్యాంట్ యొక్క లెంత్ వచ్చేసి 28 తీసుకున్నాము. ఈ 28లో నుంచి 2 పార్ట్స్ వేస్తే -7 తీస్తే 21. సో ఈ 7కి ఇక్కడ 7 + 2 అనేది యాడ్ చేస్తే 9 వచ్చింది. అండ్ ఇక్కడ హిప్ వచ్చేసి టోటల్ హిప్ వచ్చేసి మనకి 31 ఉందండి. ఈ 31కి +10 అనేది యాడ్ చేస్తాము. ఎందుకు అంటే మనకి ఇక్కడ కుచ్చులాగా వస్తుంది కదండి, దానికోసం 10 అనేది యాడ్ చేస్తాము. అప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందంటే 41 వచ్చింది. మనం ప్యాంట్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం కాబట్టి సో 41 డివైడెడ్ బై 4 = 10.5. అండ్ యాంకిల్ లెంత్ వచ్చేసి 9 ఉంది. 9 డివైడెడ్ బై 2 = 4.5. ఇంతవరకు మెజర్మెంట్ క్యాలిక్యులేషన్ పార్ట్ అండి. సో ఇవ్వండి మెయిన్ మెజర్మెంట్. మనము ప్యాంట్ లెంత్ తీసుకున్నాము అండ్ హిప్ మెజర్మెంట్ చేసేసుకున్నాము అండ్ పిస్తా మెజర్మెంట్ కూడా చేసేసుకున్నాము. మీకు లైట్గా క్యాలిక్యులేషన్ ఉండడానికి నేను ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కూడా వేసి ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఇలాగా టోటల్గా ప్యాంట్ అనేది మెజర్ చేసుకుందాం. టోటల్ ప్యాంట్ ఇక్కడ ఎంత అయింది మనకి, లెంత్ 28. ఓకేనండి, టోటల్ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ 28 ఉంది. సో ఈ 28ని మనం ఏం చేసామంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఎలాగా, పైన ఏమో ఒక 7 దాకా వదిలిపెట్టేసాము. ఇది 7 + 2, ఇది టోటల్ వచ్చేసి ఇది 9 అనమాట. ఇది టోటల్ అండి, జస్ట్ ఈ టోటల్ 9, ఇది వచ్చేసి 28. ఇప్పుడు ఈ మెజర్మెంట్ వచ్చేసి మనం ఎంత తీసుకున్నాం ఇక్కడ 21. ఈ 21కి +4 అనేది యాడ్ చేసామన్నమాట. ఈ 21కి +4 అనేది యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 25. ఈ 25 అనేది ఇక్కడ మనం పెట్టుకుంటాం ప్యాంట్కి లెంత్. ఈ 4 అనేది ఎందుకంటే పట్టీ లెంత్ కోసం అండి ఈ 4ని యాడ్ చేసుకుంది. సో ఇప్పుడు ఈ 25 వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఈ టోటల్ ప్యాంట్ లెంత్ వచ్చేసి 28. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. ఒకటి వచ్చేసేమో ఇక్కడ 7 మీటర్స్ దగ్గర 0.7 దగ్గర అది క్యాలిక్యులేట్ చేసాము. అండ్ ఇది వచ్చేసి 25 పెట్టుకున్నాము. 25 ఎందుకు పెట్టుకున్నామంటే మనకి 28లో నుంచి 7 తీసేస్తే 21 వచ్చింది. ఈ 21కి +4 యాడ్ చేస్తే 25 వచ్చింది. సో ఈ 25నే మనం ఇక్కడ మెయిన్గా మెజర్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ 7 + 2 చేస్తే 9. ఇక్కడ ఈ పార్ట్ని మనం 9 అనేది పెట్టేసుకున్నాం. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు పైన హిప్ లెంత్, అసలు టోటల్ హిప్ లెంత్ ఎంత ఉందంటే మనకి 31 ఉంది.
వచ్చేసి 31 తీసుకున్నాం అనమాట. అంటే ఈ టోటల్ లెంత్ వచ్చేసి 31 ప్లస్ దీనికి ఎంత యాడ్ చేయాలి అంటే 10 అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు 41. ఈ టోటల్ లెంత్ వచ్చేసి 41 అండి. ఇలా 41 పెట్టడం వల్ల తర్వాత మీకే అర్థమవుతుంది, కుచ్చు అనేది చాలా బాగా నీట్గా వస్తుంది. క్లాత్ కటింగ్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్లా ప్యాంట్ అనేది తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ ప్యాంట్ లెంత్, లెగ్ లెంత్ ఎంత ఉందండి? ఇక్కడ 4.5 ఉంది కదా. ఇక్కడ టోటల్ లెగ్ లెంత్ ఎంత వచ్చిందంటే 9 వచ్చింది. ఈ 9ని డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 4.5. సో ఇక్కడ మనం లెగ్ లెంత్ ఎంత పెట్టామంటే 4.5 వరకు పెట్టామన్నమాట. అండ్ ఇప్పుడు దీన్ని ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ ఉందండి, పిస్తా పాయింట్ చెప్పాను కదా. పిస్తా అయితే 9 పాయింట్స్ పెట్టుకుంటాము. అండ్ మరీ బాగా లావుగా ఉండి నాకు కొంచెం పిస్తా ఎక్కువ కావాలనుకుంటే 9.5 లేకపోతే 10. ఈ రెండు ఇట్లా మెజర్ చేసుకుంటే పిస్తా అనేది మనకి ఈజీగా ఉంటుందండి. నేను జస్ట్ మీకు పేపర్ మీద రఫ్ వర్క్ మాత్రమే ఇస్తున్నాను. క్లాత్ మీద కట్ చేసినప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిస్తా ఎప్పుడైనా కానీ క్లాత్కి చివర్లోనే క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. అండ్ ఇక్కడ పిస్తా అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. మనం సపోజ్ 9.5 తీసుకుందాము. అండ్ దీనికి ఖర్చు వచ్చేసి 1.5 తీసుకుంటామండి. అండ్ ఇక్కడ పిస్తా అనేది తీసుకున్నామని చెప్పాం కదా, ఇలా వస్తుంది అనమాట. 1.5 ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో పిస్తా అనేది ఇక్కడ మనకి రౌండ్ ఉంది, ఇలా వస్తుంది. ప్యాంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మీకు క్లాత్ మీద నేను క్లియర్గా కట్ చేసి మొత్తం చూపిస్తానండి. అప్పుడు మీకు డీటెయిల్గా మొత్తం అర్థమవుతుంది. మామూలుగా రఫ్ వర్క్ అయితే ఇదండి. అండ్ మనం ఇక్కడ మెజర్ చేసుకున్నాం కదండి. ఈ మెజర్మెంట్లో ఏంటి అంటే ఇక్కడ చెప్పాను కదండి, ఓకేనా అండి. ఇప్పుడు ఇందాక మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ లెంత్ ఎలా వచ్చింది, టోటల్ లెంత్ వచ్చేసి 21 వచ్చింది కదండి. ఈ 21కి +4 అనేది యాడ్ చేస్తామన్నమాట. ఈ 4 అనేది ఎందుకంటే ఇక్కడ మనం పట్టీ వేస్తాం కదండి, ఈ పట్టీ కోసం ఈ 4 అనేది యాడ్ చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ కూడా మనకు కొంచెం ఖర్చు అనేది పోతుంది. సో ఇప్పుడు టోటల్గా ఈ లెంత్ ఎంత ఉంటుందంటే 28 ఉంటుంది. సో ఇదండి మీకు క్యాలిక్యులేషన్ కొంచెం రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం క్లాత్ కటింగ్ చేసేటప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. ఓకేషన్ పార్ట్ అనేది కొంచెం రఫ్గా మీకు పక్కన కూడా ఒక డయాగ్రామ్ వేసి చూపించాను. అండ్ మెజర్మెంట్స్ అనేవి ఎలా పెట్టాలి, ఏ పాయింట్ యాడ్ చేయాలి, ఎక్కడెక్కడ లెస్ చేయాలి అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీకు క్లాత్ కటింగ్ చేసేటప్పుడు ఈ మెజర్మెంట్స్ అనేవి అండ్ ఈ పేపర్ వర్క్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఒక ఐడియా అనేది కూడా మీకు వస్తుంది అనమాట. ఓకే అండి, ఇదండి ప్యాంట్ని మెజర్ చేసే విధానం. ఓకేనా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.